సోషల్ మీడియా అంశంపై ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. 13 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధించాలని ప్రభుత్వం భావిస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు. 13 నుంచి 16 ఏళ్లలోపు పిల్లల విషయంపై కూడా సూచనలు తీసుకుని పరిశీలిస్తామని అన్నారు. విధి విధానాలు ఖరారు చేసి 90 రోజుల్లోనే అమలు చేస్తామన్నారు. సోషల్ మీడియా వల్ల పిల్లలకు నష్టం జరగకూడదనేదే ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు చెప్పారు. అంటే 13 సంవత్సరాలు వయసు లోపల ఉండే వాళ్ళకి సోషల్ మీడియా బ్యాన్ చేస్తే బాగుంటుందని ఒక సూచన వచ్చింది. తప్పకుండా తొందరలోనే 90 డేస్లో 13 సంవత్సరాల లోపల ఉండేవాళ్ళు సోషల్ మీడియాకు అందుబాటు లేకుండా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. 13, 16 సంవత్సరాలు చర్చ చేస్తున్నాం. అందరూ ఒప్పుకుంటే దాన్ని కూడా ఏం చేయాలని ఆలోచిద్దాం. అల్టిమేట్గా సోషల్ మీడియా వల్ల మన పిల్లలు నష్టపోవడానికి వీలు లేదు. దానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని మరొకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాను. అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక కీలక ప్రకటన అయితే చేశారు. ప్రభుత్వం 13 నుంచి 16 ఏళ్ల లోపు ఉన్నటువంటి పిల్లలకి సోషల్ మీడియాని బ్యాన్ చేసే ఆలోచనలో ఉన్నాము అన్నట్లుగా పరిశీలిస్తున్నాము అనే విధానాన్ని తెలియజేశారు. సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అడిగి తెలుసుకుందాం. విజయ్ చంద్రన్, ప్రభుత్వం ఆలోచనకి సంబంధించి అసెంబ్లీ వేదికగా క్లియర్గా చంద్రబాబు చెప్పే ప్రయత్నం చేశారు. సో ఏమనుకుంటుంది ప్రభుత్వం? ఇటీవల కాలంలో సోషల్ మీడియా పరిచయాల ద్వారా అనేక మంది చిన్నపిల్లలు చెడు మార్గాలు పట్టడం అయితేనే తమ జీవితాలను నాశనం చేసుకోవడం మనం చూస్తా ఉన్నాము. దీని మీద సర్వత్రా చర్చ జరుగుతూ ఉంది. సోషల్ మీడియా ద్వారా చిన్నారులు అమాయకంగా మోసాలు పాల్పడటమే, తర్వాత అనేకమైనటువంటి బూత్ వీడియోస్ చూడడము, అసలైనటువంటి మాటలతో ఉన్నటువంటి ఆడియోస్ వినడం ద్వారా వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటూ తాత్కాలిక ఉద్రేకాలతో వాళ్ళ జీవితాలు పాడు చేసుకునే నేపథ్యంలో దీని మీద ఏపీ ప్రభుత్వం స్పందించింది. దీని మీద అనేకమైనటువంటి అంటే సోషల్ మీడియా ద్వారా కూడాను చాలా మంది మేధావులు, పలువురు మహిళా నాయకులు వీరందరూ కూడాను విజ్ఞప్తులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు ఒక కీలకమైనటువంటి ప్రకటన ఏపీ అసెంబ్లీలో చేయడం జరిగింది. 13 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి సోషల్ మీడియా అందుబాటులో లేకుండా చేస్తామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా 13 సంవత్సరాలే కాకుండా 16 సంవత్సరాల లోపు పిల్లలకు కూడా సోషల్ మీడియా అందుబాటులో లేకుండా చేయాలన్నటువంటి సూచనలు కూడా వస్తున్నాయి. దాని విషయం కూడా పరిశీలిస్తాము. ఈ విషయాలన్నింటినీ కూడా విధి విధానాలన్నింటినీ రూపొందించి 3 నెలల్లోగా అంటే 90 రోజుల్లోగా దీనికి సంబంధించిన నిర్ణయాన్ని తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి అసెంబ్లీ వేదికగా ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఇటీవలి కాలంలో సోషల్ మీడియా ద్వారా చిన్నారులు ఇళ్ల నుంచి పారిపోవడం అయితేనేవి, అనేకమైనటువంటి చెడు మార్గాలను బారిన పడ్డం అయితేనేమి, పలువురు మైనర్ బాలికలు ప్రధానంగా తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నాయి. మోసగాల బారిన పడ్డము ఇన్స్టాగ్రామ్ ద్వారా అయితేనేమి, ఫేస్బుక్ ద్వారా అయితేనేమి, పరిచయాలైనటువంటి వారి ద్వారా తమ జీవితాలు నాశనమైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు కీలకమైనటువంటి ప్రకటన ఏపీ అసెంబ్లీలో చేయడం జరిగింది. తద్వారా ఈ సోషల్ మీడియా ద్వారా పిల్లలు జీవితాలు నాశనం కావడానికి, వారు నష్టపోవడానికి ఎటువంటి వీలు లేదు అని చెప్పేసి ఆయన స్పష్టం చేశారు. మరో 90 రోజుల్లో దీనికి సంబంధించినటువంటి విధి విధానాలను ఏపీ ప్రభుత్వం రూపొందించి ఏ విధంగా దీన్ని అరికట్టాలనే దాని మీద తగిన చర్యలు తీసుకోనుంది. రైట్ విజయ్ చంద్రన్, అయితే ముఖ్యంగా అంటే అటు ఓ పక్కన కర్ణాటక ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ఓ నిర్ణయం ఇప్పటికే ప్రకటించింది. 16 ఏళ్ల లోపు చిన్నారులకు సోషల్ మీడియాను బ్యాన్ చేస్తున్నట్లుగా. ఇప్పుడు ఏపీ సో 90 రోజుల్లో పబ్లిక్ నుంచి కూడా ఏమైనా వినతులు స్వీకరించేటువంటి అవకాశం ఉంటుందా? సో ఏ రకంగా గైడ్ లైన్స్ ని ఫాలో అవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది? ఏ విధమైనటువంటి గైడ్ లైన్స్? ప్రధానంగా ఇది టెక్నికాలిటీకి సంబంధించినటువంటి అంశం. ఇప్పుడు కర్ణాటక దీని మీద ఒక అడుగు ముందేసిందని చెప్పొచ్చు కర్ణాటక ప్రభుత్వం. కాబట్టి ఏపీ ప్రభుత్వం కూడా ఏ విధంగా దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు రూపొందిస్తే బాగుంటుంది, ఈ టెక్నికల్ గా ఏ విధంగా అడ్డుకుంటే బాగుంటుంది, ఏ విధంగా అరికట్టాలనే దాని మీద కర్ణాటక అధికారులతోనూ అక్కడ ఆ ప్రభుత్వం కూడాను చర్చలు జరిపి వారి సలహాలు, సూచనలు, వారు చేస్తున్నటువంటి విధానంలో ఏదైనా మార్పులు చేర్పులు చేసి మరింత కఠినతరం చేయాలనే దాని మీద. ఎందుకంటే ఏజ్ ని ఏ విధంగా సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేటప్పుడు ఏ విధంగా దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఉన్నాయి, దానికి సంబంధించి ఎటువంటి మార్పులు చేయాల్సి ఉంటుంది, దీనికి సంబంధించి ఒక ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే సరిపోదు. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆ సోషల్ మీడియా అధినేతలతోనూ కూడా దానికి సంబంధించిన చర్చలు జరపాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ పిల్లలకు సంబంధించినటువంటి ఏజ్ తప్పుగా వేసి
పెద్ద వయసు ఉన్నవారుగా వేసి ఆ సోషల్ మీడియాను ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అట్టుగా చేసేటువంటి కొంతమంది విద్యార్థులు పిల్లలు కూడా ఉంటారు. కాబట్టి దాన్ని ఏ విధంగా అరికట్టాలి, దానికి సంబంధించినటువంటి ఏ విధంగా వయసు నిర్ధారణ చేయాలి అనే దాని మీద టెక్నికాలిటీకి సంబంధించినటువంటి అంశాల మీద కూడా నిపుణులతో చర్చించాల్సి ఉంటుంది. వాటిని చర్చించి ఏ విధంగా అయితే దీన్ని అరికట్టగలమనే దాని మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఓకే విజయచంద్రన్, థ్యాంక్ యూ.